విశాఖ సాగర్ తీరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఎకరాను రూపాయికి కేటాయిస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి సిపిఎం నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఒక రూపాయితో చాక్లెట్ రాని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అటువంటిది కూటమి ప్రభుత్వము వేల కోట్ల రూపాయల భూములను ఒక్క రూపాయికి దారదత్తం చేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వర్షా కంపెనీకి సంబంధించిన దాంట్లో దాదాపు 60 ఎకరాల భూమి తీర ప్రాంతంలో ఇచ్చారు. అది హిల్ టాప్, దాంట్లో 3.5 ఎకరాలు, కాపులపాడులో 56 ఎకరాలు, మొత్తం కలిపి 60 ఎకరాలు. ఎకరా 4 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అనేది. దాదాపు 250 కోట్ల రూపాయలు విలువ గల భూమి కారు చౌకగా ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? వర్షా కంపెనీకి ఏమైనా గుడ్ విల్ ఉందా? లేదా అంతర్జాతీయంగా ఐటీ సెక్టార్లో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన కంపెనీ? లేదు ఆంధ్ర రాష్ట్రంలో బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ అట్లాంటి చరిత్ర ఏమైనా ఉందంటే అలాంటి చరిత్ర ఏం లేదు. ఆ కంపెనీకి సంబంధించి వివరాలన్నీ తీస్తే దాదాపు 2 నెలల క్రితమే అది రిజిస్ట్రేషన్ అయిందనేది తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన దాంట్లో రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఆయన కేటాయించారనేది కూడా అనేక కథనాలు ఉన్నాయి. ఇట్లాంటి కేటాయించినప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా చూసుకునేది ఏంటి? ఇచ్చిన భూములకి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారా లేదా, ఆ శక్తి సామర్థ్యం ఉందా లేదా, ఆ శక్తి సామర్థ్యం లేకపోతే దాన్ని ఎట్లా కేటాయిస్తారనేది కూడా ఈరోజు మనం అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సిన స్థితి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అలాంటి చరిత్ర గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి కావలసిన మనుషులకే కేటాయించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో విజయవాడ రాజకీయాల్ని విశాఖపట్నం దాని మీద ప్రతిబింబిస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత మంచి పేరు కలిగిన వర్షా కంపెనీకి ఆర్థిక రాజధానిలో ఎందుకు భూములు కేటాయించలేదు? చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న మనిషి కోట్లాది రూపాయలు బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేస్తామని ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకొచ్చే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ వర్షా కంపెనీకి అక్కడెందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ భూములకి విలువ ఉంది, పక్కనే ఇంటర్నేషనల్ పోర్టు రాబోతుంది. కాబట్టి ఈ భూములను ఎలా కొట్టేయాలనే దాంతో మనందరూ తెలుసు. అంతకుముందు అదానీ కంపెనీ ఇక్కడే పోర్టు ఒక బెర్త తీసుకొని దాదాపు 150 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి లోన్లు తీసుకున్నారు. రేపు ఈ 60 ఎకరాల భూములు చూపించి ఏవైతే బ్యాంకులు ఉన్నాయో బ్యాంకుల నుండి లూటీ చేయడానికే స్పష్టంగా అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనందరూ తెలుసు, లూలాకి ఇచ్చారు, అదానీ డేటా సెంటర్కి మళ్ళీ రిస్టోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. భూములన్నీ ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే విశాఖపట్నం భూములకు సంబంధించిన దాంట్లో పరిరక్షించాలి. ఇది ఒక ఆర్థిక రాజధాని, ప్రభుత్వ రంగ సంస్థలకు కీలకమైనది. ఈరోజు మనందరూ తెలుసు, రైల్వేకి భూములు కావాలంటే ఎక్కడ ఏంటి అనే దగ్గర అటు ఇటు తిరగాల్సిన స్థితి వచ్చేసింది. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఒక ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేస్తే ఎట్లా ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా మనందరూ తెలుసు, బ్రాండెక్స్ ఇక్కడ SEZలో 1000 ఎకరాల భూమి ఇచ్చారు. ఎకరాకి ₹1 లీజు బేస్డ్ మీద ఇచ్చారు. వాళ్ళు చెప్పిన MOUలు ఏమన్నారు? 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు బ్రాండెక్స్లో 10 ఏళ్ళలో 22,000 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్రాండెక్స్ 33 సంవత్సరాల లీజు బదులు 99 సంవత్సరాల లీజుకి మార్చేశారు. బ్రాండెక్స్ పేరు కూడా అధిష్టాన పేరు మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే రాయితీలు ఉన్నప్పుడు కంపెనీలు వస్తాయి, ఆ రాయితీలను వినియోగించుకొని వాళ్ళు లాభాలు పొందుకొని వేరే చోటకి వెళ్ళిన సందర్భంలో. కాబట్టి వర్షా కంపెనీకి 60 ఎకరాల భూమి ఏదైతే కేటాయించారో అది చట్ట విరుద్ధమైనది. ప్రభుత్వం వెంటనే దాన్ని రద్దు చేయాలనేది. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించిన దాంట్లో దాని చరిత్ర, వ్యవహారాలు ఇవన్నీ చూడాల్సింది. ఇప్పుడు వెబ్సైట్లో వాళ్ళ యొక్క చరిత్ర ఏమైనా ఉందంటే ఆ చరిత్ర కూడా లేదు. TCSకి సంబంధించిన దాంట్లో కూడా రావడం ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే దానికి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఆ సంస్థ వస్తే చాలామందికి ఉపాధి అవకాశాలు. కానీ అది ఎప్పుడు ఎక్కడ కూడా లీజు బేస్డ్గా తక్కువ డబ్బులకు తీసుకున్న సందర్భం లేదు. దానికి కావాల్సిన వచ్చినప్పుడు క్యాంపస్కి కావాల్సిన 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ప్రభుత్వానికి లెటర్ పెట్టి ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటున్న సందర్భం ఉంది తప్ప పైసలు 99 పైసలకే ఇచ్చామనే దగ్గర వాళ్ళు చెప్తున్నారు. తర్వాత అది ఆరోపణ వచ్చిన తర్వాత కాదు మేము MOU వేరేగా చేసామని. మరి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర MOUలు చేస్తున్నప్పుడు బహిర్గతం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలోని ఒక కంపెనీకి ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కానీ క్యాబినెట్ స్థాయిలో కానీ మొత్తం వివరాలన్నీ సేకరించాలి కదా. సేకరించకుండా వర్షా కంపెనీకి ఎలాగిస్తారనేది మనం పరిశీలించాలి. కాబట్టి దాన్ని కేటాయించిన భూములు మాత్రం వెంటనే రద్దు చేయాలనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే
ఇప్పటికే మనందరూ తెలుసు హిల్ టాప్కు సంబంధించి దాదాపు అంటే ఒక 10 కంపెనీలు అక్కడ ఫంక్షన్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తీసుకున్నారు, భూములు తీసుకున్నారు. ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఏ కంపెనీలు నడుస్తున్నాయి, ఎవరెవరికి ఇచ్చారు, ఈ ప్రాంతంలో ఉండే ఐటీలో చదువుతున్న విద్యార్థులకు ఎవరికైనా అవకాశాలు వచ్చాయా, లేదు ఆ కంపెనీలు ఆ భూములు చూపించి లోన్లు వాడుకుంటున్నారు అనేది కూడా ఒక సమగ్రమైన దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఇన్ని అంశాలు దీనిలో నిమిడి ఉన్నాయి. వర్షా కంపెనీకి ఇచ్చిన భూములు వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, ప్రభుత్వ రంగ సంస్థలకు విశాఖలోని కోట్లాది రూపాయలకి ఇస్తున్నారు, కానీ ప్రైవేట్ సంస్థలకు మాత్రం 99 పైసలకి ఇస్తున్నారు ఎకరా భూమి. అంటే ఇందులో ఏవైనా ఆర్థిక ప్రయోజనాలు దాగున్నాయని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగానండి. ప్రభుత్వ రంగ సంస్థలకి కోట్ల రూపాయలు ఇవ్వడం కాదు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఈరోజు వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇవి ప్రజల భూములు ఇవి. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, నిధులు పెరుగుతాయి, రాష్ట్రం దేశం ఆర్థికంగా ముందుకెళ్తుంది, పన్నులు వస్తాయి అనే భావంతో ప్రజలు ఆ రోజు వేల ఎకరాల భూముల్ని ఈ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు కోసం ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థల భూముల్ని కాజేసి వాటిని కార్పొరేట్ చేతులు పెట్టే దానికోసం పూనుకుంటూ ఉంది. ఈ విధంగా భూదోపిడి, ప్రభుత్వ రంగ సంస్థల భూములు లాక్కొని కార్పొరేట్లు కట్టబెట్టడం, ఇదొక విధానంగా ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం, అది రెండు తోడు దొంగల్లాగా ఈరోజు ఆ విధమైన చర్యలకి పాల్పడుతూ ఉన్నాయి. ఇదొక భాగం జరుగుతూ ఉంది. ఈ రకమైన భూదోపిడీ జరుగుతూ ఉంది. రెండో వైపు నుంచి విశాఖపట్నంలో ఐటీ సెజ్ల పేరు మీద, ఐటీ సంస్థల పేరు మీద వందలాది ఎకరాల భూముల్ని 99 పైసలు ఏంటంటే అర్థం లేని విషయం ఏది అంటే, ఊరికే కట్టబెడతామని చెప్పని కాకుండా ఏదో ఎంతో కొంత ఇస్తున్న వసూలు చేస్తే చెప్పడం తప్ప 99 పైసలకి ఎకరా భూమి అని చెప్పిన అంటే అర్థం లేనటువంటి విషయం అది. కానీ కట్టబెడుతున్నారు. దీనివల్ల ఐటీ ఉద్యోగాలు విపరీతంగా పెరుగుతాయని చెప్పి అంటున్నారు, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పి అంటున్నారు. నిజంగా ఐటీ ఉపాధి పెరిగితే, ఐటీ ఉద్యోగాలు పెరిగితే భూములు ఇవ్వచ్చే తప్పేం లేదు. కానీ వాస్తవంగా గత 15 సంవత్సరాల తాలూకు విశాఖపట్నం ఐటీ శాస్త్ర పరిస్థితి చూస్తే మేము వెళ్ళి పర్యటన చేస్తాం. మా సిపిఎం పార్టీ బృందం పర్యటన చేస్తుందో మాకు వచ్చిన వాస్తవ విషయాలు ఏంటంటే, చాలా కంపెనీలు ఈరోజు మూతపడి ఉన్నాయి, కార్యకలాపాలు జరగట్లేదు. గేట్ తీసి చూస్తున్నారు తప్ప, సెక్యూరిటీ ఉంటున్నాడు, గేట్ తీసి ఉంటున్నాయి, లోపల కార్యకలాపాలు ఏం లేవు. మరి వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం ఎక్కడ సాధ్యమవుతుంది, ఎక్కడ అమలవుతుంది? అమలు కావడం లేదు వాస్తవంగాను. నిజంగా ఇక్కడ వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఇక్కడ విశాఖపట్నంలో లభిస్తే, ఈ విశాఖపట్నం సంబంధించినటువంటి యువత తమ తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డలు విడిచిపెట్టి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందండి? కాబట్టి ఈ పాలకులు చెప్తున్న దానికి, ఆచరణ జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పినది ఐటీ శాఖలో జరుగుతున్న పరిణామాలు మా కళ్ళకు కట్టినట్టు కనిపించినటువంటి విషయం. ఇప్పటికీ రకరకాల వర్షా కంపెనీకి ఈరోజు దాదాపు 60 ఎకరాల భూములు కట్టబెడతా ఉన్నారు. హిల్ టాప్లో ఉన్న 3 కొండ మీద ఈరోజు అక్కడ ఒక 3 ఎకరాల చిల్లర, అలాగే కాపులపడ్డ 56 ఎకరాల చిల్లర ఈరోజు భూములు కేటాయించామని చెప్పి ప్రకటించారు. గతంలో అదాని డేటా సెంటర్కి 134 ఎకరాల భూములు కేటాయించారు. ఇంతవరకు ఎటువంటి కార్యకలాపాలు, రోడ్డే చూడేశారు అంతే, ఎటువంటి కార్యకలాపాలు లేవు. వేల సంఖ్యలో ఉద్యోగాలు టికానే లేనటువంటి పరిస్థితి. మళ్ళీ అదనంగా ఈ వర్షా కంపెనీకి ఈరోజు భూముల్ని కేటాయించడానికి కోసం పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైన కోసం చెప్పదలుచుకున్నాం మేము. అందుకని భూములు విలువైనవి, పర్యావరణాన్ని దెబ్బతీసి మరీ ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. పోనీ అంత దెబ్బతీసేటప్పుడు ప్రజలకి కానీ ఐటీ ఉద్యోగాల కోసం ఏమైనా సరే లాభం జరుగుతుందని చెప్పినంటే కొంత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది, మీరు ఇంతవరకు విశాఖపట్నం ఐటీ సెజ్లో కేటాయించినటువంటి భూములెన్ని, కంపెనీలెన్ని, ఏవి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాయని చెప్పని మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అలాగే ఎన్ని కంపెనీలు అయితే కార్యకలాపాలు సాగించడం లేదో వాటిని వెంటనే మీరు రద్దు చేసే భూములు వెనక్కి తీసుకోండి, వాటిని కొత్త కంపెనీలకు ఇవ్వండి. ఎవరైతే కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తారో, ఎవరైతే అగ్రిమెంట్లో పేర్కొన్న ప్రకారంగా ఉద్యోగాల సంఖ్యని, ఐటీ ఉద్యోగాలు కల్పిస్తారో వాళ్ళకి ఆ భవనాలు అప్పచెప్పండి. అప్పుడు కొత్త స్థలాలు ఇంకా అవసరమైతే ఇంకా ఉద్యోగాలు వస్తాయని చెప్పంటే, ఇంకా కొత్త కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తామంటే అప్పుడు భూములు కేటాయించండి, ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా భూములు కేటాయించుకుంటూ పోయి వాళ్ళు ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకొని దాన్ని లోన్లు తీసుకొని లాభపడేది ప్రైవేట్ విద్యా సంస్థలు, నష్టపోయేది విశాఖపట్నం ప్రజానికి ఐటీ ఉద్యోగులు అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి వరుసాగిస్తున్నటువంటి ఏదైతే ఒప్పందం చేసుకుని భూమి ఇచ్చారో భూమిని రద్దు చేయాలి, మొత్తం కంపెనీల మీద స్టడీ చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి ముసుగులో కూటమి ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతుందని వర్షా కంపెనీ నిజంగా అంత మంచి కంపెనీ అయితే అమరావతిలో ఎందుకు చంద్రబాబు నాయుడు
99 పైసలకే ఎకరా భూమిని కేటాయించలేదని ఓర్సా కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.